అయితే ప్రభుత్వం ఏ రోజుకి ఆ రోజు అప్పు, లేకపోతే కొడుకు గురించి డప్పు. ఇవి రెండే చంద్రబాబు నాయుడు గారు గడిచినటువంటి 18 మాసాలుగా చేస్తున్నటువంటి 2,75,000 కోట్ల రూపాయల అప్పు ఈ 18 మాసాల్లో. రోజుకి ఆన్ అండ్ యావరేజ్ 500 కోట్ల రూపాయలు రోజుకి చేస్తున్నటువంటి అప్పు. ప్రభుత్వాలు అప్పు చేసినప్పుడు అయితే అసెట్ రూపంలోనే ఉండాలి, లేదా ప్రజల దగ్గరనే ఉండాలి డబ్బు. వెల్ఫేర్ రూపంలోనో ఇంకో రూపంలోనో. అటు ప్రజల దగ్గర డబ్బు లేదు, ఇటు ప్రభుత్వం దగ్గర అసెట్ రూపంలో లేదు. మరి డబ్బు అంతా ఏమైనట్టు? సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. నిన్న ఏదో వారికి సంబంధించినటువంటి పత్రికల్లోనే వచ్చింది, 50% మంది ప్రజలు అసంతృప్తితో ఉన్నారని. సంతృప్తి ఎందుకుంటారు? దేనికి ఎందుకుంటారు? ఏ కారణం చేత ఉంటారు చెప్పండి. చెప్పినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితులు లేవు. మేం చేసినటువంటి కార్యక్రమాలని మీరు నేను చేసుకున్నట్టుగా చెప్పుకునేటువంటి ఆ ప్రచారం. మన కానిస్టేబుల్స్ ఉద్యోగం ఎప్పుడు 2022లో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టి అన్నీ కంప్లీట్ చేసాం. కోర్టు ఆర్డర్స్ ఏవో వచ్చినాయి, ఆగింది. మొన్న ఆర్డర్లు ఇచ్చారు, వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. డిఎస్సికి మా ప్రభుత్వం ఆ రోజు నేను కూడా క్యాబినెట్లో ఉన్నాం, మేమే క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చాం. 2024లోనే పరీక్షలు జరగాలి, ఆ జూన్లోనో బహుశా నాకు ఆ క్యాలెండర్ డేట్స్ గుర్తులేవు. కానీ మీరు చేసిందేంటి? ఓన్లీ పబ్లిసిటీ, మార్కెటింగ్. ఈ రోజుకి ఈ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ, దాని మీద 1 కోటి సంతకాలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. నిన్న గవర్నర్ గారి దృష్టిలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వాటిని అన్నింటినీ కూడా వారి దగ్గర సమర్పించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకతను తెలియజెప్పేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఈ 18 మాసాల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇది ఒక గొప్ప నిర్ణయం, ఈ నిర్ణయం వల్ల ఈ ప్రజలకి ఇంత మంచి జరిగింది, రాష్ట్రానికి మేలు జరిగిందని చెప్పమనండి. ఒకటి చెప్పమనండి. పోర్టులు మేమే నిర్మాణం, ఎయిర్పోర్ట్ మేమే నిర్మాణం, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ మేమే నిర్మాణం, ఫిషింగ్ హార్బర్స్ మేమే నిర్మాణం, ఇండస్ట్రియల్ కారిడార్స్ మేమే చేశాం, కంపెనీలు తీసుకొని వచ్చాం, ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున అన్ని సెక్టర్స్లో, ఎనర్జీ డిపార్ట్మెంట్లో కానీ, టూరిజం. ఇప్పుడు విశాఖపట్నంలో ఒబరాయ్ హోటల్ వస్తూ ఉందన్న, మేఫేర్ రిసార్ట్స్ వస్తూ ఉన్నాయన్న, ఇవన్నీ కూడా ఆ రోజు ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చేశాం. పిల్లలకి మంచి విద్యను అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. నాడు నేడు కింద పాఠశాలను బాగు చేశాం, హాస్పిటల్స్ బాగు చేశాం. ప్రతి దగ్గర ప్రతి కార్యక్రమాన్ని ఆ వ్యవస్థలో ఒక ప్రభుత్వం ఏర్పాటైనటువంటి క్రమంలో 5 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి ఇంత పెద్ద ఎత్తున ఇన్ని కార్యక్రమాలు చేయొచ్చు, ఇన్ని సంస్కరణలు తీసుకురావచ్చు, ప్రజలకు ఇంత మేలు చేయొచ్చు అని చెప్పి నిరూపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న జరిగినటువంటి ఎన్నికలు అడగొచ్చు, మీరు ఇన్ని చేస్తే ఎందుకు ఓడిపోయారని. మేము ప్రజలకి మంచి చేసి ఓడిపోయాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి అబద్ధాలు చెప్పి గెలిచినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనబడుతూ ఉన్నాయి. ఆ అబద్ధాలకి ఈరోజు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా కనబడతా ఉన్నాయన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మీరు ఇలా భూములను దోచుకుంటూ పోయి, నేను చెప్పిన మాట కాదు కదా, మీ ఉప ముఖ్యమంత్రి గారు మీరు నిన్న పెట్టినటువంటి సభలో కలెక్టర్స్ ఎస్పీస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పారు ఆయన? మన ప్రజాప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ సెటిల్మెంట్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటువంటి మాట డిప్యూటీ సీఎం గారు నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్, ఎస్పీస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. ముఖ్యంగా విశాఖపట్నంలో ఎక్కువ ఇవి కనబడుతున్నాయని చెప్పి ఆయన చెప్పారు. మరి చెప్పినటువంటి దానికి
మరి ఎంతకంట ఆ ఉదాహరణ ఏం కావాలి మీకు? అసలు ఉప ముఖ్యమంత్రి గారు అడగాల్సినటువంటిది ప్రజాప్రతినిధుల గురించి కాదు, పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని అడగాలి. ఎందుకు ఇలా తక్కువ ధరలకి భూములు దోచిపెడతా ఉన్నారు? మీరు ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? దీనివల్ల ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి నష్టం, రాష్ట్ర ఖజానాకు జరుగుతున్నటువంటి నష్టం, ప్రభుత్వ ఆస్తులకు జరుగుతున్నటువంటి నష్టం, ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టం, ఇవి ఒక పక్క అయితే ప్రైవేట్ భూముల్లో, ప్రైవేట్ ల్యాండ్ డిస్ప్యూట్స్లో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ ఇన్వాల్వ్ అయిపోయి, అంటే మిమ్మల్ని గెలిపించింది ప్రజలకి మంచి చేయడానిక, ప్రజల తాలూకు ఆస్తుల్ని కాపాడడానిక, లేదా ఆ ప్రైవేట్ సంస్థలు, ఆ ప్రైవేట్ వ్యక్తుల తాలూకు భూములు కాజేయడానిక? అందుకే నేను చెప్పాను, మీరు క్లాసులు పీకాల్సింది మీరు, లేదా కూర్చోబెట్టి వ్యవస్థలకి ఏదో ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్కి మీరు చెప్పాల్సింది వాళ్ళకి కాదు. అసలు మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ప్రజలు మీ క్లాస్ పీకాలి. చంద్రబాబు నాయుడు గారు అప్పనంగా తక్కువ ధరలకు భూములు ఇచ్చేసి, వాళ్ళ నిర్మాణ ఖర్చులు కూడా ప్రభుత్వమే ఇచ్చేసి, విలువైన వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని ప్రైవేట్ వ్యక్తులు దోచిపెట్టి, చిన్న చిన్న కుటుంబాల దగ్గర భూములు లాక్కునేటువంటి స్థానికంగా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ మంత్రుల తాలూకు వ్యవహారాలు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇప్పుడు ఏం చేయలేకపోవచ్చు. ప్రజాస్వామ్యం 5 సంవత్సరాలు వారికి అవకాశం ఇచ్చింది. రేపు మళ్ళీ ఎన్నికలు వస్తాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, మళ్ళీ సాధారణ ఎన్నికలు, మళ్ళీ 3 ఏళ్ళలో మళ్ళీ ఎన్నికలు వస్తాయి. తప్పకుండా ప్రజలు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారనేటువంటి మాట మీరే చెప్పారు. ఆ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందనేటువంటిది మీకు అర్థమవుతా ఉంది. ప్రజలకి మంచి చేయకపోయినా, ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోయినా, కనీసం ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడేటువంటి బాధ్యతని తీసుకోండి. అది మీరు ఎలాగా మీరు చెయ్యరు, మీకు చేత కాదు, మీకు ఆలోచన కూడా లేదు. మీకేంటంటే రాష్ట్రంలో విశాఖపట్నం భూములన్నీ కూడా వారికి కావాల్సినటువంటి వ్యక్తులకు ఇచ్చేసి, ఇక్కడ ఏ రకమైనటువంటి యాక్టివిటీ లేకుండా అడ్డుకుని అమరావతిని ఏదో రకంగా ప్రాజెక్ట్ చేసుకోవాలనేటువంటి తాపత్రయం చంద్రబాబు నాయుడు గారు. చేయాల్సిన అమరావతిని, మొన్న ఎవరో ఒక పెద్ద ఆయన సలహా ఇచ్చాడు, అమరావతిని ఒక సొంత టెరిటరీ కింద చంద్రబాబు నాయుడు గారు తయారు చేసుకోవచ్చు కదా, దానికే ముఖ్యమంత్రిగా ఉండొచ్చు కదా, నాకు ఇది ఇచ్చేస్తే చాలు, రాష్ట్రంలో మిగిలినటువంటి ప్రాంతాలు ఏమైపోయినా పర్వాలేదు అనుకునేటువంటి ఆలోచనతోనే ఉన్నారు కదా ఆయన. రాష్ట్రంలో మిగిలినటువంటి ప్రాంతాలు అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చెందాలి, అభివృద్ధి జరగాలి, ఆ ప్రాంతాలకు మంచి చేయాలనేటువంటి తాపత్రయం ఆయనకి ఎలాగా లేదు కదా. సో డెఫినెట్గా ఇవన్నిటి మీద కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద చర్చ జరుగుతూ ఉంది. మీరు దోచిపెడుతున్నటువంటి భూముల గురించి, అందులో మీరు దోచుకున్నటువంటి ఈ పరిస్థితుల గురించి అన్నీ కూడా ప్రజలకి అర్థమవుతూ ఉంది. ఇప్పటికన్నా మీ తీరు మార్చుకొని, మీ భూముల కేటాయింపులు మీరు చేస్తున్నటువంటి దాని మీద మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ప్రజలకు మీరు చేస్తున్నటువంటి నష్టం ఏంటో, ప్రాంతానికి చేస్తున్నటువంటి నష్టం ఏంటో అనేటువంటిది మీరు ఒకసారి ఆలోచన చేయండి. ప్రజల తాలూకు ఆస్తుల్ని, ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నప్పుడు, ప్రభుత్వమే ఈ పనులు చేస్తే, ప్రభుత్వం కంచె చేను వేసేటువంటి విధంగా ప్రభుత్వం పెద్దలే వ్యవహరిస్తూ ఉంటే ప్రజల్లో తప్పకుండా తిరుగుబాటు అనేటువంటిది వస్తుంది. ఆ పరిస్థితి వచ్చిన రోజు చట్టం తీసుకునేటువంటి నిర్ణయాల ముందు తప్పకుండా మిమ్మల్ని దోషులుగా నిలబెట్టేటువంటి రోజు ఒక రోజు వస్తుందని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి, ఆయన కొడుక్కి, వారికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
ఓకే, అదే చెప్తున్నాను కదా ఇందాక మీకు చెప్పినట్టు. ఏమని అంటే కాగ్నిజెంట్ రావడం వీళ్ళకి ఇష్టం లేదు, టీసీఎస్ రావడం ఇష్టం లేదు అనేటువంటిది వారు ఇది చెప్పుకోవడానికి ఈ కంపెనీల పేర్లు చెప్తున్నారు. కాగ్నిజెంట్ విషయంలో కానీ, టీసీఎస్ విషయంలో కానీ, ఇన్ఫోసిస్ విషయంలో కానీ, సో దానికి ఇనీషియల్గా పునాదులు వేసింది మేము. సో పునాదులు వేసినటువంటి మేము డెఫినెట్గా ఆ రోజు ఆ కంపెనీలు వచ్చినప్పుడు మేము కూడా ఆ కంపెనీలకి ఏం ఫెసిలిటేట్ చేయాలనేటువంటిది అడిగాం. కేవలం ఆ కంపెనీల పేరిటి ముందు పెట్టి వెనకాతలు చేస్తున్నటువంటి మిగిలినట్టు వర్ష అనేటువంటి కంపెనీ ఎవరికి తెలుసండి? లేదా ఈ సత్వ అనేటువంటిది ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ, అది లేకపోతే కపిల్ అనేటువంటిది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ. సో ఈ రియల్ ఎస్టేట్ సంస్థలకి ఇమ్మని చెప్పి ఎక్కడన్నా ఎవరన్నా అడిగారా చెప్పండి? వీరికి మధ్య ఉన్నటువంటి లాలూచి ఏంటి అనేటువంటిది అడుగుతా ఉన్నాం. సో డెఫినెట్గా మేము అనేది ఏంటంటే కంపెనీలు వాటి తాలూకా పరిస్థితులు వాటికి కొన్నిటిని మనం ఎంకరేజ్ చేసి తీసుకురావడంలో తప్పలేదు. కానీ ఈ కంపెనీల పేరు చెప్పి దాని మాటను జరుగుతున్నటువంటి అవినీతి గురించి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సో అది మేం కాదు, మాతో పాటు నిన్న మొన్న కోర్టులు కూడా ప్రశ్నించినాయి. సో దానికి సమాధానం అడుగుతూ ఉంటే దాని మీద ఎవరు మాట్లాడలేదే, దాని మీద ప్రభుత్వం స్పందించట్లేదే అనేటువంటిదే ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక ప్రశ్న. దానికి సమాధానం చెప్పమని చెప్పి మీ ద్వారా వారిని కోరుతూ ఉన్నాం.